Hi friends, welcome to Sri Shakti 777 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని మీరు ఇప్పుడే చూసినట్లయితే తప్పకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ఎవరికైనా యూజ్ అయ్యేలా ఉంది అనుకుంటే వారికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే చాలామంది నేను పీడిఎఫ్స్ ఇస్తున్నాను, ఆ పీడిఎఫ్స్లో ఎటువంటి కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ పీడిఎఫ్స్లో ఎటువంటి కంటెంట్ అయితే ఉంటుందో ఆ కంటెంట్ మొత్తాన్ని ఈ వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, పీడిఎఫ్స్లలో నేను ఇచ్చే 9 పీడిఎఫ్స్ అండి. ఆ 9 పీడిఎఫ్స్ 575 పేజెస్ అనేవి ఉంటాయి. అందులో ఎటువంటి కంటెంట్ అయితే ఉంటుందో ఆ కంటెంట్ మొత్తాన్ని నేను ఈ వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను. ఫ్రెండ్స్, ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ES2 ప్లస్ వర్బ్ అని ఉందండి. ES2 ప్లస్ V1 అనగా మీకు పీడిఎఫ్లో ఎలా ఉంటుంది అని అంటే ES2 ప్లస్ V1 అనేది ఉండి, ES2 ఎవరికి వాడతాము? సింగులర్కి. షీ, హీ, ఇట్, దట్ అనేది మెన్షన్ చేసి, అంతేకాకుండా ES2 ప్లస్ V1 అంటే షీ ఈజ్ టు గో, షీ ఈజ్ టు కమ్. షీ ఈజ్ టు కమ్ అంటే ఆమె రావాలి, ఆమె వెళ్ళాలి. ఇలా ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లో మీకు సెంటెన్స్ అనేది ఉండి ఆ సెంటెన్స్కి తెలుగులో కూడా మీనింగ్ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క స్ట్రక్చర్కి వచ్చేసి మీకు 3 లేదా 4 లేదా 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. 3 లేదా 4 లేదా 5. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, పీడిఎఫ్స్లో ఎటువంటి కంటెంట్ అయితే ఉంటుందో ఆ స్ట్రక్చర్స్ మొత్తం నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. కాబట్టి చూడండి. ES2 ప్లస్ V1, ఈజ్ అబౌట్ 2 ప్లస్ V1, ఈజ్ గోయింగ్ 2 ప్లస్ V1. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ 9 పీడిఎఫ్స్కి కాస్ట్ ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. ఈ 9 పీడిఎఫ్స్కి కాస్ట్ వచ్చేసి 149 అండి. 149 రూపీస్ అండి వీటి కాస్ట్ వచ్చేసి. మొత్తం మీకు 9 పీడిఎఫ్స్ వస్తాయి, 575 పేజెస్ ఉంటాయి. ఒకవేళ ఆ పీడిఎఫ్ని మీరు బై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే, మీరు కొనాలి, పర్చేస్ అనేది చేసుకోవాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా ఇక్కడ మీకు 7999365335 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చేసి మీరు ఏదైతే పేమెంట్ చేయదలుచుకున్నారో ఆ విధంగా పేమెంట్ చేసేసి వాట్సాప్కి మీరు ఒకసారి మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వితిన్ 5 or 10 మినిట్స్లో ఆ పీడిఎఫ్స్ని మీకు పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా కానివ్వండి, పీడిఎఫ్స్ కొనుక్కోవాలి అని అనుకునేవారు, పర్చేస్ చేయాలి అని అనుకున్నవారు 149 రూపీస్కి ఆ పీడిఎఫ్స్ ఇస్తున్నాను. పీడిఎఫ్స్ వచ్చేసి 9 పీడిఎఫ్స్, 575 పేజెస్ ఉంటాయి. మీరు ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు. ఈ నెంబర్కి చేసిన తర్వాత కేవలం వాట్సాప్కి ఒక్కసారి మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా 5 లేదా 10 నిమిషాలలో మీకు ఆ పీడిఎఫ్స్ని పంపించడం జరుగుతుంది. ఓకే, ఏమేమి స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇచ్చే పీడిఎఫ్లో ES2 ప్లస్ V1, ఈజ్ అబౌట్ 2 ప్లస్ V1, ఈజ్ గోయింగ్ 2 ప్లస్ V1, ఈజ్ ఏబుల్ 2 ప్లస్ V1, ఈజ్ కేపబుల్ ఆఫ్ ప్లస్ వర్బ్ 4, ఈజ్ ప్లస్ V4, ఈజ్ ప్లస్ సంథింగ్ అనే స్థానంలో నౌన్, యాడ్జెక్టివ్, అడ్వర్బ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈజ్ బీయింగ్ ప్లస్ V3, ఈజ్ ప్లస్ V3, ఈజ్ ప్లస్ యాడ్జెక్టివ్ అనగా ED ఫార్మ్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, యాడ్జెక్టివ్ అనగా ED ఫార్మ్స్. ఈజ్ టు బి ప్లస్ వర్బ్ 3 ఇలాంటి. అంతేకాకుండా ఈ స్ట్రక్చర్స్తో పాటు 5000 వొకాబులరీ ఉంటుంది. 5000 వొకాబులరీలో మీకు 2000 మెయిన్ వర్బ్స్ ఉంటాయి, 3000 వచ్చేసి నౌన్స్, యాడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ఉంటాయి. అంతేకాకుండా 2000 ఫ్రేజల్ వర్బ్ ఉంటుంది. అంతేకాకుండా 400 సినోనియమ్స్, 400 యాంటోనియమ్స్,
300 డైలీ యూజ్డ్ మెయిన్ వర్బ్స్ అనేవి మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న స్ట్రక్చర్స్ మొత్తంతో పాటు వాకాబులరీ, సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ మొత్తం మీకు వస్తాయి. యామ్ 2 ప్లస్ V1, యామ్ అబౌట్ 2 ప్లస్ V1, యామ్ గోయింగ్ టు ప్లస్ V1, యామ్ ఏబుల్ టు ప్లస్ V1, యామ్ కేపబుల్ ఆఫ్ ప్లస్ V4, యామ్ ప్లస్ V4, యామ్ ప్లస్ సంథింగ్. సంథింగ్ అనే స్థానంలో నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఏదైనా వస్తుందండి. యామ్ బీయింగ్ ప్లస్ వెర్బ్ 3, యామ్ ప్లస్ వెర్బ్ 3, యామ్ ప్లస్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ అనగా ఈడీ ఫామ్, యామ్ టు బి ప్లస్ ప్లస్, యామ్ టు బి ప్లస్ V3, ఆర్ టు బి ఆర్ టు ప్లస్ V1, ఆర్ అబౌట్ టు ప్లస్ V1, ఆర్ గోయింగ్ టు ప్లస్ V1, ఆర్ ఏబుల్ టు ప్లస్ V1, ఆర్ కేపబుల్ ఆఫ్ ప్లస్ V4, ఆర్ ప్లస్ V4, ఆర్ ప్లస్ సంథింగ్. సంథింగ్ స్థానంలో మళ్ళీ చెప్తున్నాను, నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ మీరు దేన్నైనా చెప్పుకోవచ్చు. ఆర్ ప్లస్ ఆర్ బీయింగ్ ప్లస్ V3, ఆర్ ప్లస్ V3, ఆర్ ప్లస్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ అనగా ఈడీ ఫార్మ్స్, ఆర్ టు బి ప్లస్ ప్లస్, ఆర్ టు బి ప్లస్ V3, was to plus V1, was about to plus V1, was going to plus V1, was able to plus V1, was capable of plus V4, was plus ing form, was being plus V3, was plus V3, was to be plus V3, were to plus V1, were about to plus V1, were going to plus V1, were able to plus V1, were capable of plus V4, were plus ing form, were being plus V3, were being plus V3, were to be plus V3, do, does, did, ought to plus V1, ought to be plus V3, ought to have plus V3. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో ఇటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి అంటే ఈ స్ట్రక్చర్స్కి ఒక్కొక్క దానికి 3 లేదా 4 లేదా 5 ఎగ్జాంపుల్స్ ఉండి వాటికి తెలుగు మీనింగ్స్తో కూడా మీకు పీడిఎఫ్లో ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వాటితో పాటు 5000 వొకాబులరీలో 3000 వచ్చేసి నౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ఉంటాయి. 2000 వచ్చేసి మెయిన్ వర్బ్స్ ఉంటాయి. 400 సినోనియమ్స్, 400 యాంటోనియమ్స్, 2000 ఫ్రేజల్ వర్బ్స్, 300 డైలీ యూజ్డ్ మెయిన్ వర్బ్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ ఈ పీడిఎఫ్స్ మీకు కావాలి అనుకుంటే మొత్తం వచ్చేస్తే 9 పీడిఎఫ్స్ 578 పేజెస్ ఉంటాయండి. 575 పేజెస్ ఉంటుంది. ఒకవేళ ఈ పీడిఎఫ్ని మీరు పర్చేస్ చేయాలి అని అనుకున్నట్లయితే కన్ఫర్మ్గా వాట్సాప్కి లేదా కాల్ చేయండి. వాట్సాప్కి మెసేజ్ లేదా కాల్ చేయండి. చేసి మీకు ఎలా వీలైతే, మీకు ఎలా అయితే వీలవుతుందో ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఎలా వీలవుతే అలా పేటిఎం అనేది చేసేసి మీరు పేమెంట్ చేసి వాట్సాప్ మీరు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు వితిన్ 5 or 10 minutesలో పీడిఎఫ్స్ని పంపించడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఎటువంటి స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. will plus V1, will be plus V4, will be plus something, will be plus V3, we have plus something. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, సంథింగ్ అనగా సంథింగ్ స్థానంలో నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఏదైనా ఒక దానిని చెప్పడం జరుగుతుంది. will have plus V3, will be able to plus V1, will have to plus V1, will have been plus something, will have been plus V4, will have been plus V3, can plus V1, can be plus V4, can be plus V3, can have plus V3, can plus I plus have, can't have plus V3, can be plus something, can have been plus something, can have been plus V4, can have been plus
V3. Shall plus V1. Shall be plus V4. Shall be plus V3. Shall have plus something. Shall have plus V3. Shall be plus something. Shall have been plus something. Shall have been plus V4. Shall have been plus V3. Could plus V1. Could plus V1 future possibility. Could plus V1 suggestions. Could plus subject plus V1 ఇక్కడ రిక్వెస్ట్ ప్రకారం అని చెప్పడం జరుగుతుందండి. కుడ్ ని సజెషన్స్, రిక్వెస్ట్, అంతేకాకుండా కుడ్ ప్లస్ ఐ ప్లస్ V1 ఆఫర్ చేయడానికి, కుడ్ ప్లస్ ఐ ప్లస్ V1 పర్మిషన్ అడగడానికి, could be plus something, could be plus V4, could be plus V3, could have plus V3, could have been plus V4, could have been plus V3. Would plus V1, would plus V1 used to ki బదులుగా wouldn't plus V1 refusal. If would plus V1, would you mind if plus V4. Would it be okay లేదా fine if పర్మిషన్ అడగడానికి would it be okay లేదా fine if. Would be plus V4. Would be plus something లేదా would behave. Sorry friends. Would be plus V4. Would be plus something లేదా would become plus సంథింగ్. ఇక్కడ చూడండి వుడ్ బిని V4 లో 2 వేస్, 2 రకాలుగా కూడా వాడడం జరుగుతుంది. వుడ్ బి ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ సంథింగ్, వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ సంథింగ్, వుడ్ హ్యావ్ ప్లస్ V3. షుడ్ ప్లస్ V1 అడ్వైజ్ గా తెలియజేయడానికి, షుడ్ ప్లస్ V1 ఎగ్జాంపుల్ యువర్ ఒపీనియన్ చెప్పడానికి, షుడ్ ప్లస్ V1 డ్యూటీ, should plus be లేదా should be plus example probability గురించి తెలియజేయడానికి, should be plus somewhere అనగా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండడానికి, should be plus V4, should be plus V3, should have plus something, should have had plus something, should have plus V3, should have been plus something, should have been placed verb 4. Would able to place V1, was able to be plus something లేదా was able to become something. Would have to place V1, would have been placed something, would have been placed V4, would have been placed verb 3, should have been placed verb 3. Must plus V1, must plus V1 అంటే ఒకటి వచ్చేసి డ్యూటీ అని తెలియజేయడానికి, ఇంకొకటి వచ్చేసి స్ట్రాంగ్ అడ్వైజ్ ని తెలియజేయడానికి. మస్ట్ బి ప్లస్ యాడ్జెక్టివ్ లేదా నౌన్. అజంప్షన్ మస్ట్ బి ప్లస్ V4, అజంప్షన్ మస్ట్ బి ప్లస్ సమ్వేర్, ఆబ్లిగేషన్ మస్ట్ బి ప్లస్ somewhere, assumption. Must have plus something, assumption. Must have plus something, obligation. Must have had plus something, assumption. Must have plus V3, assumption. Must have been placed somewhere, assumption. Must have been placed verb 4, assumption. Must have been placed verb 3. A must అనగా తప్పకుండా అవసరం. మే ప్లస్ V1, మైట్ ప్లస్ V1, మే ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, మే బి ప్లస్ సంథింగ్, మైట్ బి ప్లస్ సంథింగ్, మే బి ప్లస్ V4, మైట్ బి ప్లస్ V4, మే హ్యావ్ ప్లస్ సంథింగ్, మైట్ హ్యావ్ ప్లస్ సంథింగ్, మే హ్యావ్ ప్లస్ V3, might have plus V3, may have been plus something, might have been plus something, may have been plus V4,
might have been placed V4, may have been placed V3, might have been placed V3, has placed V3, have placed V3, has to place V1, have to place V1, has to be placed V3, have to be placed V3, has to be placed something, have to be placed something. Has been placed V4, have been placed V4, has been placed V3, have been placed V3. Had placed V3, had to place V1, had to be placed V3, had to be placed plus, had been placed V3, have been placed somewhere అనగా ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి రావడం. had been placed somewhere, have placed something, has placed something, had placed something. ఫ్రెండ్స్, ఈ సంథింగ్ స్థానంలో నౌన్ ఉండొచ్చు లేదా యాడ్జెక్టివ్ అనేది కూడా ఉండొచ్చు. ఎక్కువగా హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ ప్లస్ సంథింగ్ అంటే నౌన్ని మాత్రం తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. యూజ్డ్ ప్లస్ V1, యూజ్డ్ టు బి ప్లస్ ప్లస్, యూజ్డ్ టు బి ప్లస్ V3, గెట్ యూజ్డ్ టు ప్లస్ V4, getting used to place V4, got used to place V4, am used to place V4, was లేదా were used to place V4, will be used to place V4, need to place V1, need to be place V3, need to be place place, need not to have place V3, needed to place V1, did need to place V1, want to place V1, want to be placed V3, wants to be placed place. Feel like place V4, thought of place V4, up for place V4, point in place V4, certain advantage to place V1, wish to place V1, would like to place V1, after place V4, after place subject plus verb, before place V4, before place subject plus verb, being place V3. Than, other than, none other than, would rather have plus V3, would rather, who I'd whom, who I'd whom. As soon as, no sooner than, scarcely than, barely than, whether or, neither nor, either or, either both, either to, let, many ways, buy 13 ways, make 4 ways, get 8 ways, as 2 ways, since 2 ways, for 2 ways, supposed to 2 ways. Even if, even when, even so, even after, as long as far as many as much as early as soon as, because of, hence, so that, in order to, provided if, as though, as if, as well, in spite of, despite, though, and so, although, even though, when, while, whenever, one of, a few of, some of, most of, all of, none of. ఇది మొత్తము మీకు పీడిఎఫ్లో ఉంటుందండి. ఇది కాకుండా ఇంకాస్త అప్డేటెడ్ అనేది కూడా మీకు ఉంటుంది, అప్డేటెడ్ కంటెంట్ కూడా మీకు ఉంటుంది. అంతేకాకుండా వీటితో పాటు prepositions in, into, at, with, by, for, since, down, under, in front of, behind, beside, between, among,
along, opposite, near, far, to, through, across, on, up, above, over, upon, about, regarding, concerning, contrary to, amid, throughout, beyond, below, underneath, beneath, as per, according to, as a. ఈ ప్రిపోజిషన్స్తో పాటు మరికొన్ని ప్రిపోజిషన్స్ కూడా మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, లేదా వీటిని రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటుంటారు. ఈ కంటెంట్ కూడా మీకు మొత్తం వస్తుందండి పీడిఎఫ్లో. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. అంతేకాకుండా ఫ్రెండ్స్, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, మీకు ఈ స్ట్రక్చర్స్కి ప్రతిదీ ఎగ్జాంపుల్స్తో పాటు వాకాబులరీ వస్తుంది అని చెప్పాను. అందులో 2000 మెయిన్ వర్బ్స్ ఉంటాయి. అంతేకాకుండా 300 డైలీ యూజ్డ్ మెయిన్ వర్బ్స్ ఉంటాయి. 3000 వచ్చేసి నౌన్స్, యాడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ఉంటాయి అని అన్నాను. కాబట్టి అవి ఎలా ఉంటాయో కూడా ఇక్కడ ఎగ్జాంపుల్స్తో పాటు చూద్దాం. మెయిన్ వర్బ్స్ వచ్చేసి V1, V2, V3. వీటికి అర్థం ఇమ్మని అడుగుట. ఇలా తెలుగు మీనింగ్ ఉంటుంది. ప్రతిది V1, V2, V3 ఇలా ఉంటుంది. ఇలా మీకు 2000 మెయిన్ వర్బ్స్ అనేవి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, నౌన్స్, అడ్వర్బ్స్, యాడ్జెక్టివ్స్, ఆస్పెక్ట్, ఆస్పెక్చువలీ, ఆస్పెక్చువల్, అంశం, చిన్న భాగం, అంశముగా, విధానపరమైన, ఇలా ప్రతి ఒక్కటి నౌన్, యాడ్జెక్టివ్, అడ్వర్బ్ ఈ మూడింటిని కలిపి 3000 వొకాబులరీ మీకు ఉంటుంది. 2000 ఇంక్లూడ్ 2000 మెయిన్ వర్బ్స్తో పాటు మీకు 5000 మొత్తం ఉంటుందండి. అంటే ఇంక్లూడింగ్ 2000 మెయిన్ వర్బ్స్తో పాటు మొత్తం మీకు 5000 వొకాబులరీ ఉంటుంది. 400 సినోనిమ్స్, 400 యాంటోనియమ్స్, 2000 మెయిన్ వెర్బ్ కాకుండా 2000 ఫ్రేజల్ వెర్బ్స్, అంటే మొత్తం మీకు 575 పేజెస్ ఉంటాయండి. అంటే 9 PDFs, 5000 వొకాబులరీ, అందులో 2000 మెయిన్ వెర్బ్స్, 3000 వచ్చేసి నౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, 2000 వచ్చేసి ఫ్రేజల్ వెర్బ్స్, 300 మెయిన్ వెర్బ్స్, డైలీ యూజ్డ్ మెయిన్ వెర్బ్స్, 400 సినోనిమ్స్, 400 యాంటోనియమ్స్. ఈ వీడియోలో మీకు స్ట్రక్చర్స్ ఏవేవైతే నేను ఇచ్చానో ఆ స్ట్రక్చర్స్కి ఒక్కొక్క స్ట్రక్చర్కి ఒక 3 లేదా 4 లేదా 5, అంటే 3 to 5 వరకు సెంటెన్సెస్ మీకు ఉండి వాటికి తెలుగులో కన్ఫర్మ్గా మీకు ఎగ్జాంపుల్స్ అనేది ఉంటాయండి నేను ఇచ్చే పీడిఎఫ్లో. ఓకేనా ఫ్రెండ్స్, పీడిఎఫ్స్ని ఎవరైతే పర్చేస్ చేయాలి అనుకుంటారో వాటి కాస్ట్ వచ్చేసి మొత్తం 9 PDFs, 575 పేజెస్, కాస్ట్ వచ్చేసి 149 రూపీస్ కాస్ట్ ఉంటుందండి. ఎవరైతే కావాలి అనుకుంటారో నేను ఈ వీడియో స్టార్టింగ్లో నెంబర్ ఇచ్చాను. అంతేకాకుండా ఇక్కడ కూడా నెంబర్ ఇస్తున్నాను చూడండి. నెంబర్ ఏంటి అని అన్నట్లయితే 7933653835. ఈ నెంబర్కి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత మీకు ఎలా వీలైతే అవుతుందో పేమెంట్ చేయడానికి అలా వీలైనట్టుగా చేసేయండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఈ మూడింటిలో మీకు ఏది వీలవుతే అలా చేసేయండి. చేసిన తరువాత కేవలం వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు 5 to 10 minutesలో తప్పకుండా ఆ పీడిఎఫ్స్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్.